హలో ఆల్, వెల్కమ్ టు మూవీ స్టోరీ టెల్లర్. ఈరోజు మనం ధనుష్ నటించిన రాయన్ మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ తెలుసుకుందాం. తమిళ్లో ఈ మూవీకి హైప్ బాగానే ఉన్నప్పటికీ తెలుగులో ఈ మూవీకి హైప్ అయితే సరిగా లేదనే చెప్పొచ్చు. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ధనుష్ గారికి తెలుగులో మరొక హిట్ పడిందా లేదా అని ఈ రివ్యూలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగానే ఉంది. రెగ్యులర్ స్టోరీ లైనే అయినా మంచి సీన్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ బాగా వర్క్ అయ్యాయి. ధనుష్ యాక్టర్గానే కాదు డైరెక్టర్గా కూడా మంచిగానే చేశారు. ఇక కథ విషయానికి వస్తే రాయన్కి 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. చిన్నప్పుడు బయటికి వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్ళిన పేరెంట్స్ తిరిగి రారు. అలా అన్నయ్య తన వాళ్ళను ఎలా చూసుకున్నాడు, మృగాల మధ్య తిరుగుతున్న వాళ్ళని ఎలా కాపాడాడు, ఏ ఎక్స్టెండ్కి వెళ్ళాడు అనేది ఈ స్టోరీ. చైల్డ్హుడ్ స్టోరీ టచింగ్గా ఉంటుంది. చెల్లి సెంటిమెంట్ సీన్స్ బాగానే రాశారు ధనుష్, అదే సినిమాకి కోర్ పాయింట్. అలాగే తమ్ముడితో ఉండే డైనమిక్స్ని ఫస్ట్ 15 మినిట్స్లో బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే సందీప్ కిషన్ క్యారెక్టర్ని బాగా రాశారు ధనుష్. చాలా ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడమే కాదు ప్రాపర్గా క్యారెక్టర్స్ని రివీల్ చేస్తారు. ఇవి సెకండ్ హాఫ్కి లీడ్ అయ్యేలా యూజ్ చేసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ మంచి హైని ఇస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అదే రేంజ్లో వెళ్తుంది సినిమా. స్టోరీ మరీ నార్మల్గా ఉంది అనిపించినప్పుడు రైటర్ ధనుష్ తన పనితనం చూపిస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ కొంచెం రష్డ్ ఫీలింగ్ వస్తుంది. ఆ డ్రామాని ఇంకొంచెం ప్రాపర్గా బిల్డ్ చేసి అప్పుడు ఫినిష్ చేసి ఉంటే ఇంకా కంప్లీట్ ఫీలింగ్ అనేది వచ్చేది. సో ఓవరాల్గా చెప్పాలంటే డీసెంట్ స్టోరీ లైన్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే మేజర్ పాజిటివ్ వచ్చేసి డైరెక్షన్ అయితే మూవీలో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లో మనకి చాలా బోర్ కొడుతుంది, కానీ ఆ సీన్స్ని డైరెక్టర్ తెలివిగా క్లైమాక్స్కి లింక్ చేశాడు. అదైతే చాలా బాగా మెచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాజిటివ్ ధనుష్ గారు. ఇక ధనుష్ గారు అయితే ఈ రేంజ్ మాస్ ఎప్పుడు చూడలేదు. ఫుల్ రేంజ్ మాస్ని ఈ మూవీలో చూపిస్తారు. యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక మూవీలో మేజర్ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ మేజర్ నెగిటివ్ వచ్చేసి మూవీలో ఉండే సాంగ్స్. ఒక్క సాంగ్ కూడా వినడానికి బాగుండదు. ఒక్క సాంగ్ పర్వాలేదు అనిపించుకోవచ్చు, కానీ మిగిలిన సాంగ్స్ ఏవి వినడానికి అంతగా బాగుండవు. ఇక నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్గా ఉండదు, బట్ మరీ తీసి పడేసేలా ఉంటుందని నేను చెప్పను. బట్ ఫస్ట్ హాఫ్ని ఇంకా కొంచెం బాగా తీసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక నెక్స్ట్ నెగిటివ్ ఫైట్స్. మూవీలో కొన్ని చోట్ల ఫైట్స్ అన్నెసెసరీగా పెట్టారు అనిపించింది. సో ఇవి మూవీలో ఉండే మేజర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అసలు ఇంతకీ మూవీ ఎలా ఉంది, మూవీ హిట్టా కాదా, చూడొచ్చా లేదా అనే విషయానికి వస్తే మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. మూవీ ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే నేనైతే 5కి 2.75 ఇస్తాను. థ్యాంక్ యూ.